వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం కొన్ని మూవీ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా అయితే మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మొత్తానికైతే ఈ మూవీ వచ్చేసి జనవరి 10th అయితే రిలీజ్ కాబోతుంది. సారీ గైస్, జనవరి 12th అయితే రిలీజ్ కాబోతుంది. జనవరి 10th వచ్చేసి మన రామ్ చరణ్ గారిది అయితే గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. జనవరి 12th వచ్చేసి డాకు మహారాజ్ అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే బాలకృష్ణ గారిది ఇవాళ సాయంకాలం 5:30కి అయితే అఖండ 2 నుంచి కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఇయర్ అంటే 2025లో అక్టోబర్కి అఖండ పార్ట్ 2 కూడా అయితే రాబోతుందని చెప్పి వాళ్ళు ఒక ఇది కూడా అయితే చెప్పేశారు భయ్య. మొత్తానికైతే ఏదో డేట్ అయితే ఇచ్చేశారు వాళ్ళు. ఆ డేట్ అయితే నేను మర్చిపోయా. మొత్తానికైతే దసరాకి అయితే రాబోతుంది. ఒక ఇయర్లో మన బాలకృష్ణ గారు వచ్చేసి 2 సినిమాలు అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇయర్ స్టార్టింగ్లో జనవరిలో వచ్చేసి డాకు మహారాజ్ అయితే రాబోతున్నారు. అలాగే దసరాకు వచ్చేసి మన అఖండ పార్ట్ 2 అయితే రాబోతున్నారు. షూటింగ్ అయితే దగ్గరలో అయితే స్టార్ట్ చేస్తారంట, దసరా కల్లా ముగిస్తారంట. ఇంకా నెక్స్ట్ మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, పుష్ప రాజ్ జుకే హై సాలా హిందీలో అయితే సునామీని అయితే కురిపిస్తున్నాడు భయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర. చాలా మందికి అయితే తెలిసి ఉండేది, కానీ తెలుగు స్టేట్స్, కేరళ స్టేట్స్ మరియు కొన్ని తమిళనాడు స్టేట్స్లో అయితే ఎక్కువ ఎంకరేజ్ చేయట్లా. పుష్ప మూవీ డిజాస్టర్ టాక్ అయితే రాబోతుంది. అది పక్కన పెట్టేస్తే కానీ హిందీలో వచ్చేసి మాత్రం పుష్ప మూవీని అయితే ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు భయ్య. మీకే తెలిసి ఉండేది కదా, ఒక 320 crores కలెక్ట్ చేసింది హిందీలో 6 daysలోనే. 1000 crores కూడా అయితే కలెక్ట్ చేసింది. ఇంకా దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇది బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేస్తుందో లేదా అనే దానిపై కూడా చెప్పండి. అలాగే లాంగ్ రన్ వచ్చేసి ఈ మూవీకి ఎన్ని కోట్లు అయితే కూడా రాబోతున్నాయి అనే దానిపైన కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ప్రభాస్ అన్న బర్త్డేకి వచ్చేసేపాటికి ఈసారి ఏమి అప్డేట్స్ అయితే చెప్పలేదు. అందుకని ఫ్యాన్స్ అందరూ అయితే మొన్న చాలా అంటే చాలా నిరాశగా అయితే అయిపోయారు. అందుకని చెప్పి వాళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తున్నారంటే డిసెంబర్ 25th, ఈ నెల డిసెంబర్ 25th క్రిస్మస్కి వచ్చేసి కొన్ని అప్డేట్స్ని అయితే చెప్తారంట రాజాసాబ్ గురించి. చాలామంది అయితే అంటున్నారు, ఒక బజ్ అయితే నడుస్తుంది ట్విట్టర్లో. అదేంటంటే రాజాసాబ్ మూవీ నుంచి డిసెంబర్ 25th వచ్చేసి ఒక టీజర్ని అయితే రిలీజ్ చేస్తారంట. అలాగే స్పిరిట్ మూవీ నుంచి కూడా ఒక ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేస్తున్నామని చాలామంది అయితే అంటున్నారు. ఇంకా దీనిపైన అఫీషియల్గా అయితే మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఏమీ చెప్పలేదు. ఇంకొక బస్ కూడా నడుస్తుంది స్పిరిట్ మూవీ నుంచి. అదేంటంటే స్పిరిట్ మూవీలో మన త్రిషా గారిని అయితే మెయిన్ హీరోయిన్ రోల్గా అయితే చేయబోతున్నారని ఒక బస్ అయితే నడుస్తుంది. ఇంకా మూవీ వాళ్ళు వచ్చేసి దీనిపైన అసలు క్లారిటీ అనేది ఇంకా చెప్పనే లేదు. ఇదే కానీ జరిగితే మళ్ళీ ప్రభాస్ మరియు త్రిషా గారి కాంబో కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా గేమ్ చేంజర్ గురించి అంటారా, నాకు తెలిసినంత వరకు గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 200 crores అయితే కొట్టబోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ 2 daysలోనే మన బాలకృష్ణ గారిది మూవీ రాబోతుంది. అలాగే మన వెంకటేష్ గారిది కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా సంక్రాంతికి అయితే రాబోతున్నాయి. థియేటర్స్ ఆక్యుపెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఉన్నాయి భయ్య. 3 సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా నాకు తెలిసినంత వరకు ఒకవైపు మన తమిళనాడులో అజిత్ గారిది కూడా అయితే రాబోతుంది. దానికి కూడా థియేటర్ ఆక్యుపెన్సీ అయితే ఉండిద్ది. నాకు తెలిసినంత వరకు పుష్ప మూవీని అయితే బ్రేక్ చేయలేదు. కొడితే ఒక 150 నుంచి 200 crores అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా మొన్న జరిగిన విషయంలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, పుష్ప మూవీ వల్ల ఏ మూవీకి అయితే బెనిఫిట్స్ అయితే ఇవ్వనని చెప్పేశారు. ఇంకా దాన్ని బట్టి మీరు కరెక్ట్గా అంచనా వేసినట్లయితే ఒక 150 నుంచి 200 crores అయితే కలెక్ట్ చేస్తుంది భయ్య ఫస్ట్ డే వచ్చేసి. ఇంకా లాంగ్ రన్ వచ్చేసి నేను అనుకుంటున్నానంటే ఒక 800 నుంచి 900 crores అయితే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఇంకా ఓజీ మూవీ కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు, దగ్గరలో అయితే వస్తాయి. కానీ వీళ్ళందరూ ట్విట్టర్లో అయితే ఒక బజ్ అయితే నడిపిస్తున్నారు. అదేంటంటే ఓజీ మూవీలో ప్రభాస్ గారు వచ్చేసి క్లైమాక్స్లో అనేది ఉంటారంట. ఇంకా దీని గురించి అప్డేట్ అనేది రాలేదు. ఫ్యాన్స్ వాళ్ళ కోసం వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. దీన్ని మీరు ఎవరు నమ్మద్దు భయ్య. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనిపిస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.